పిల్లలు, ఇప్పటి వరకు మనం సుమతి శతకంలోని మొదటి 2 పద్యాలను చాలా చక్కగా నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం అదే సుమతి శతకంలోని ఇంకొక విలువైన అంటే 3వ పద్యాన్ని నేర్చుకుందామా. సుమతి శతక పద్యాలు అంటేనే మన జీవితాన్ని తీర్చిదిద్దే అద్భుతమైన సూత్రాలు కదా. మన బ్లాక్ బోర్డు మీద ఉన్న ఈ పద్యాన్ని చూడండి, నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. అడియాస కొలువు గొలువకు గుడిమణియము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు మడవిని తోడ రయకొంటి నరుగకు సుమతి. అడియాచ గొలువు కొలువకు, ఈ అడియాచ కొలువు కొలువకు గుడిమణియము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు మడవిని తోడరయకొంటి నరుగకు సుమతి. ఈ పద్యం వినడానికి చిన్నదిగా ఉన్నా కూడా ఇందులో మన జీవితానికి సంబంధించి 4 అతి ముఖ్యమైన హెచ్చరికలు ఉన్నాయి. దీని తాత్పర్యం ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దామా. ఈ పద్యంలో కవి ఏమంటున్నారు అంటే, మొదటిగా అడియాస కొలువు గొలువకు అంటే మనకు ఏమాత్రం లాభం లేని వృధా ప్రయాసతో కూడిన పనులను లేదా ఉద్యోగాలను మనం చేయకూడదు. ఎక్కడైతే మన శ్రమకు గుర్తింపు ఉండదో అక్కడ ఉండటం వల్ల కాలం వృధా తప్ప ఉపయోగం ఉండదు. రెండవది గుణిమణియము చేయబోకు అంటే దేవాలయానికి సంబంధించిన అధికార బాధ్యతలను స్వీకరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఈ దైవ కార్యాల్లో ఏ చిన్న పొరపాటు చేసినా, అంటే మనకి ఏదైనా పొరపాటు జరిగినప్పటికీ కూడా అది పెద్ద దోషంగా మారుతుంది. అంటే దేవుడికి సంబంధించింది కదా. కాబట్టి అటువంటి చిక్కుల్లో వచ్చే పనులకు దూరంగా ఉండటం మేలు. అంటే ఆ వ్యవహారాలను మనం చేయలేనప్పుడు దూరంగా ఉండటం మేలు కదా. మూడవది కుజనుల తోడన్ విడువక కూరిమి చేయకు. అది మనందరికీ చాలా ముఖ్యం. పిల్లలు, కుజనులు అంటే చెడ్డవారు. చెడ్డవారితో ఎప్పుడు స్నేహం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన వల్ల మనకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఏదో ఒకరోజు ప్రమాదంలో పడేటటువంటి అవకాశం మనకుంటుంది. చివరిగా అడవిని తోడరయకొంటి నరుగకు అంటే కనీసం ఒక్క తోడు కూడా లేకుండా ఒంటరిగా ఈ అడవి వంటి ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు. అంటే ప్రమాదకరమైన ప్రదేశాలు అడవి లాంటి, ఉదాహరణకు అడవి లాంటివి, అలాంటి చోట్లకు ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకు? ఆపద వస్తే కాపాడేవారు ఉండాలి కదా. అంటే దీని అర్థం ఏమిటి? మనం చేసే పనిలో స్పష్టత ఉండాలి, మనం చేసే స్నేహంలో మంచితనం ఉండాలి, అలాగే మన ప్రయాణంలో భద్రత ఉండాలి అని కవి చెప్తున్నారు. ఇవి మనల్ని మనం రక్షించుకోవడానికి చాలా ముఖ్యమైన సూత్రాలు. పిల్లలు, మీలో ఎవరైనా సరే ఎప్పుడైనా ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు వాళ్ళు మంచివారో కాదో ఆలోచిస్తారా? మన చుట్టూ ఉండేవారు మంచివారైతేనే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. కవి చెప్పినట్లుగా మనం ఎప్పుడు తప్పుడు దారిలో వెళ్ళే వారితో స్నేహం చేయకూడదు. కాబట్టి పిల్లలు,
మనం తెలివిగా ఉండాలి. అనవసరమైన పనులను దూరంగా ఉండాలి. ఆ పనులకి దూరంగా ఉండాలి. అది అవసరం అనుకుంటేనే మనం చేయాలి. అనవసరమైన వాటిల్లోకి దూరంగా ఉండాలి. మంచి స్నేహితులను సంపాదించుకోవాలి. ఇదే ఈ పద్యం మనకు నేర్పే గొప్ప పాఠం. ఈ పద్యం మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. వచ్చే తరగతిలో ఇంకొక కొత్త పద్యంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ పద్యాన్ని గుర్తుంచుకోండి. దీని అర్థాన్ని మీ జీవితంలో పాటించటానికి ప్రయత్నించండి. ఇప్పుడు ప్రశ్న. పిల్లలు, ఈ పద్యంలో కవి చెడ్డవారితో స్నేహం చేయకూడదు అని చెప్పారు కదా. అసలు మీ దృష్టిలో మంచి స్నేహితుడు అంటే ఎవరు? మీకు నచ్చిన మీ బెస్ట్ ఫ్రెండ్లో ఉన్న ఒక మంచి అలవాటును కింద కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.